నమస్కారం. నేను ఎవరిని అన్న ప్రశ్న ప్రతి మనిషి జీవితంలో ఎప్పటికైనా ఏదో ఒక సందర్భంలో నిశ్శబ్దంగా తలెత్తుతుంది. ఈరోజు మనం ఆ ప్రశ్నని వేదాంతర దృష్టితో అన్వేషించే ప్రయత్నం చేద్దాం. నువ్వెవరు అని ఎవరైనా మనల్ని అడిగితే, నా పేరు శ్రీనివాస్, నా వయస్సు 25, నా ఉద్యోగం ఇది, నా కుటుంబంలో మేము నలుగురం, ఈ విధమైన జవాబులు చెబుతాం. కానీ ఈ నా అనే పదం ముందు వచ్చే అన్ని వస్తువులు శరీరానికి సంబంధించినవి. ఈ శరీరం మారుతుంది, వృద్ధాప్యంలోకి వెళుతుంది, మరణిస్తుంది, మట్టిలో కలిసిపోతుంది. మరి నేనెక్కడికి పోతాను? వేదాంతం ఏమంటుందంటే, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి. శరీరం పుట్టి మరణిస్తుంది, కానీ ఆత్మ శాశ్వతం. దానికి పుట్టుక మరణం లేవు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఆత్మకు జననం లేదు, మరణం లేదు. ఇది నిత్యం, శాశ్వతం, నాశనం కానటువంటిది. మన బాధలు శరీరంతో, మన ఆశలు మనస్సుతో, మన సంకల్పాలు బుద్ధితో సంబంధం ఉన్నవి. కానీ మూడింటిని చూస్తున్నదెవరు? మనం నిద్రపోతే మనస్సు లేదు. శరీరం అలసిపోయి విశ్రాంతి పొందుతుంది, కానీ నిద్ర లేచిన తర్వాత మనకు గుర్తొస్తుంది, నిన్న రాత్రి నాకో కలొచ్చిందని. మరి కలను గుర్తుపెట్టుకున్నదెవరు? వేదాంతం అంటుంది, నువ్వు సాక్షివి, చూసేవాడివి, అనుభవించేవాడివి కాదు. నువ్వు జీవి కాదు, నువ్వొక చైతన్యం. నువ్వు శరీరంతో కనబడకపోవచ్చు, కానీ లేనితనం అనిపిస్తే ఈ జీవితం సున్నాగా మారిపోతుంది. ఈరోజు రాత్రి అద్దం ముందు నిలబడి ఒక్కసారి ప్రశ్నించుకుందాం, నేను ఈ రూపాన్నా, లేక నా లోపలి చైతన్యాన్నా? వేదాంతం అంటుంది, నీవు ఆ పరమసత్యమని. మళ్ళీ మరొక ఎపిసోడ్లో కలుద్దాం. ఇది విన్నందుకు ధన్యవాదాలు. మీ మక్దూమ్.